అవునా? అకౌంట్. ఇంకా నువ్వు జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉందా? భవిష్యత్తులో దీన్ని ఇంకా డెవలప్ చేస్తారు. ఇక దొంగల భయం ఉండదు, ఇక దోపిడీలు ఉండవు, డబ్బు కోసం హత్యలు ఉండవు, మొత్తం మారిపోద్ది. ఓకే, ఇదంతా ప్రపంచాన్ని ఏలే రాజు వచ్చినప్పుడు అందరిని పాలించడానికి అందరి డబ్బు వాని చేతుల్లో ఉంటుంది అని బైబిల్ చెప్పింది. ప్రతిదీ చెప్పింది. ఎలా ఉంటుంది వాని చేతుల్లో అన్నది నా ప్రశ్న. ఇప్పుడు అర్థమైపోలా? అకౌంట్ల రూపంలో మన సొమ్మంతా బ్యాంకుల చేతుల్లో ఉంది. బ్యాంకులన్నీ ఎవరి గుప్పెట్లో ఉంటాయి? నాయకుని గుప్పెట్లో ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ ప్రపంచ రాజును ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరు అకౌంట్లు ఎవరి గుప్పెట్లో ఉంటాయి? కరెన్సీ కాదు కదా, ఇంట్లో కట్టలు దాచిపెట్టుకోవడానికి. స్తోత్రం. గుంట తీసి గుంటలో పెట్టెలు పెట్టడానికి, లేకపోతే ఏదో బాత్రూముల్లో షెల్ఫ్లు చేయించి అందులో పెట్టి దాచిపెట్టుకోవడానికి. నోట్ల